హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెనజులా అధ్యక్షుడు మదురోను బంధించిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ట్రంప్ కన్ను గ్రీన్లాండ్ మీద పడ్డది. ఆయన దాని మీద ఎందుకు కన్నేశారంటే, అమెరికాకు రక్షణ పరంగా గ్రీన్లాండ్ ఎంతో కీలకమని ఆయన భావిస్తున్నారు. గ్రీన్లాండ్ను గుప్పిట పట్టే దిశగా ఆయన పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ విషయంలో ఆయన కఠినంగా మాట్లాడుతున్నాడు. అధ్యక్షుడిగా తన తొలి పదవీ కాలంలోనే ఆయన ఈ అంశం మీద మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని అప్పట్లో ఆయన ప్రతిపాదనను డెన్మార్క్ నిర్ద్వందంగా తిరస్కరించింది. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ద్వీపం విషయంలో ట్రంప్ మరింత దూకుడుగా వివరిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎందుకు కన్నేశారంటే, గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. జనాభా ఒక 57,000 మాత్రమే ఉంటుంది. దాదాపు 80% భూమి మంచుతోనే ఉంటుంది. భౌగోళికంగా అమెరికాకు దగ్గరగా ఉన్న ఇది డెన్మార్క్ దేశంలో భాగంగా ఉంటుంది. 1979లో జరిగిన రెఫరెండంలో ఈ ద్వీపానికి అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి లభించింది. విదేశీ వ్యవహారాలు, రక్షణ అంశాలను మాత్రమే డెన్మార్క్ పర్యవేక్షిస్తుంది. భౌగోళికంగా ఈ ద్వీపం కీలక ప్రాంతంలో ఉంది. రష్యా, బ్రిటన్, అమెరికా, ఐరోపా యూనియన్కు మధ్య ఉంది. అందుకే గ్రీన్లాండ్ను తమ దేశానికి కీలకమని అమెరికా చెబుతోంది. భద్రతాపరంగా గ్రీన్లాండ్ తమకు వ్యూహాత్మక ప్రాంతమని ట్రంప్ చెబుతున్నారు. అయితే రక్షణ అవసరాల పరంగా ఎప్పటి నుంచో ఈ ద్వీపం అమెరికాకు అండగా నిలుస్తుంది. 1950లోనే డెన్మార్క్, అమెరికా మధ్య సైనికపరమైన ఒప్పందం కుదిరింది. ఫలితంగా ప్రచండ యుద్ధ కాలంలో అగ్రరాజ్యం గ్రీన్లాండ్లోనే అనేక సైనిక స్థావరాలను నిర్మించింది. ఆ తర్వాత వాటిని మూసివేసింది. ఇప్పుడు కొత్తగా వాటిని నిర్మించుకుంటామంటే ఆ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరిస్తుంది. అంటే తిరస్కరించే అవకాశాలు లేకపోవచ్చు. ఎందుకంటే నాటో, అమెరికా, డెన్మార్క్ సభ్య దేశాలు, ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినా గ్రీన్లాండ్ను చేజిక్కించుకోవడం ఖాయమన్న రీతిలోనే ట్రంప్ ప్రకటన చేస్తుంటే, ఇది కేవలం రక్షణ అవసరాల కోసం మాత్రమే కాదన్న విషయం స్పష్టమవుతుంది. గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాలని గతంలోనూ అమెరికా ప్రయత్నించింది. చూడాలి అంటే ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయని. థ్యాంక్స్ ఫర్